చేసిన ఎడల. 7వ చివరి మాట మనం చూస్తే అదే యోబు గ్రంథం 34వ అధ్యాయము 29వ వచనం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 29వ వచనం చదవండి. ఆయన సమాధానం కలుగజేసిన ఎడల. 7వది సమాధానము. ఏంటక్క? సమాధానము. మన పనుల్లో ఏముండాలి? దేవుని సమాధానం. వ్యాపారంలో దేవుని సమాధానం, కుటుంబంలో దేవుని సమాధానం, ప్రయాణంలో దేవుని సమాధానం. సమాధానం కలుగ చేయకపోతే మనము సమాధానం పొందాలి. 7వది సమాధానము. 7 విషయాలు మనం చూసుకోవచ్చు. అందుకనే దేవా మా ఎడల నీ తలంపులు. అలాంటి కృపతో మరి దేవుడు తోడుగా ఉండి ఈ కర్రీ పాయింట్ని ఆశీర్వదించి దీవించినట్లుగా సహాయపడి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ దాసురాలు మా ప్రియ అక్క మరి ప్రభా రత్నకుమార్ అక్కను బట్టి నేను స్తుతిస్తున్నాం. రాజ్ కుమార్ అక్కను బట్టి వందనాలు. మరి సియోన్లో మరి అక్క వాళ్ళిద్దరు కూడా మాకు మరియా మార్తల్లాగా ఉంటూ వచ్చారు. అయితే కొంత ప్రభా వ్యాపారము, ఇల్లు దూరం అవటం వలన మరి తరచుగా రాలేకపోతున్నారు ప్రభువా. మరలా మీరు అవకాశాన్ని మీరు దయచేస్తూ రమ్మని కూడా ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు ఇచ్చిన బిడ్డలు ప్రభువా మరి తండ్రి పాపలు ఇద్దరిని బట్టి కూడా ఎంతో వందనాలు. శాన్వి, జాగ్వి బిడ్డలిద్దరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. చదువుల్లో తోడుగా ఉండండి. అంతేకాదు ఈ వ్యాపారాన్ని మీరు దీవించండి. కీర్తన 45 పురస్కరించుకొని ఎడల అనే మాట ప్రభువా మీరు ఆశీర్వదించిన ఎడల, తోడైండున ఎడల, ఉద్దేశించిన ఎడల ప్రభా మరి సహాయం చేసిన ఎడల, సమాధానం కలుగజేసిన ఎడల అప్పుడు మాత్రమే ప్రభువా మాకెంతో మేలు, ఎంతో దేవుని కలుగుతుంది. అంతేకాదు నా పేరు పెట్టబడిన ప్రజలు వారు నా తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల అనే మాట కూడా మొదటి వృత్తాంతం 7:14 గుర్తు చేసుకుంటున్నాం. కాబట్టి ప్రభువా ఇలాగ మీ దాసురాల్ని వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేయమని, ఈ వాగ్దానాలు నెరవేర్చమని. అలాగే ప్రభువా మరి ఈ దినం నుంచి మరలా రీస్టార్ట్ అవుతుండగా టిఫిన్ సెక్షన్ కూడా పెడుతున్నారు. కర్రీస్ పాయింట్ కూడా జ్ఞాపకం చేసుకోండి. వండేవారికి మంచి జ్ఞానము, వివేకము, తెలివి ఇవ్వండి. అంతేకాదు ప్రభువా చక్కగా రుచికరంగా ఉండటానికి, అనేకులు రాగలగటానికి, ఇక్కడ ఆహారం తినటమే కాదు ప్రభువా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమను కూడా వారు రుచి చూచేటట్లుగా ఈ కృపా కర్రీస్ పాయింట్ ద్వారా అనేకులు కృప పొందినట్లుగా సహాయం చేసి మహిమను పొందమని కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కర్రీ పాయింట్కి, వ్యాపారానికి, కుటుంబానికి సదాకాలము తోడైంది ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. వాక్యం చదువుదాం. 40వ కీర్తన 5వ వచనం. 40వ కీర్తన 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారం. ఎంత బాగుంది అక్క. దేవుడు మన ఎడల అదే అంటున్నాడు, మా ఎడల నీ క్రియలు, మా ఎడల నీ తలంపులు. ఎడల అనే మాట ఎంత గొప్ప విషయం. అందుకని మన ఎడల దేవుడు ఏం కలిగి ఉన్నాడంటే మొదటి దినవృత్తాంతం 17వ అధ్యాయము 27వ వచనం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 17:27. దాసుని సంతతి నిత్యము నీ సన్నిధి ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించి నీవు ఆశీర్వదించిన ఎడల. ఆ మాట ఎంత బాగుంది. ఆశీర్వదించిన ఎడల, ఆశీర్వదించిన ఎడల. అందుకని ఇఫ్ అనే మాట చాలా గొప్ప మాట. ఇఫ్, ఐఎఫ్ అనే మాట. ఇఫ్ అంట ఐ అంటే ఇన్, ఎఫ్ అంటే ఫెలోషిప్. అంటే దేవుని సహవాసము ఉన్న ఎడల, దేవునితో సహవాసం ఉన్న ఎడల. కాబట్టి మా ఎడల అనే మాటలో మొట్టమొదట ఆయన
ఆశీర్వదించిన ఎడల. రెండవది మనం చూస్తే న్యాయాధిపతులు 6:13 గిద్యోను అంటాడు, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల. మొట్టమొదట ఆశీర్వదించిన ఎడల అది ఆశీర్వదింపబడుతుంది. రెండవది తోడై ఉండిన ఎడల అది ఎంతో ఆశీర్వదింపబడుతుంది. మూడవ మాట మనం చూస్తే న్యాయాధిపతులు 6:36 వచనంలో, యెహోవా నీవు ఉద్దేశించిన ఎడల. ఇది ఎవరి ఉద్దేశం? ఈ పని ఎవరి ఉద్దేశం? అక్క అదే చెప్తుంది. కృప కర్రీ పాయింట్ ఇప్పుడు ఏమవుతుంది? కృప టిఫిన్ పాయింట్ అవుతుంది. కొన్ని రోజుల్లో అది కృప బిర్యానీ పాయింట్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే దేవుడు తోడై ఉండిన ఎడల ఏదైనా మన జీవితంలో ఎడల అనేది చాలా ముఖ్యమైనది. ఇఫ్ హీ బ్లెస్డ్, ఇఫ్ హీ విల్ బి విత్ అస్. నాలుగవది మనం చూస్తే చదవండి 2వ సమూయేలు గ్రంథం 15:25లో, 2వ సమూయేలు 15:25లో, యెహోవా నీవు అనుగ్రహించిన ఎడల. మొట్టమొదటిది ఆశీర్వదించిన ఎడల, రెండవది తోడై ఉండిన ఎడల, మూడవది ఉద్దేశించిన ఎడల, నాలుగవది అది అనుగ్రహము పొందిన ఎడల. అనుగ్రహము పొందిన ఎడల. ఐదవ మాట మనం చూస్తే 94వ కీర్తన 17వ వచనం. 94వ కీర్తన 17వ వచనంలో ఆ ఎడల ఇఫ్ అనే మాట ఇన్ ఫెలోషిప్, సహాయం చేసి ఉండాలి. అది ఎంత బాగుందండి. సహాయము చేసి ఉండని ఎడల. అయితే ఇప్పుడు ఆయన మనకి సహాయము చేసి ఉండిన ఎడల అది ఎంతో. ఈ పనుల్లో ఎవరు సహాయం కావాలి? ఇలా కథ చెప్తుంది అన్న, ఏదో మామూలుగా పెట్టాం కానీ ఎంత సక్సెస్ అయింది. అందరికి కూరలు బాగా నచ్చాయి. ఇంట్లో వండుకోవటం మానేశారు. అందుకే నిజంగా ఆ రోజు ప్రార్థన చేసి రాసిన పేరు ఇంకా అలాగే ఉంచారు అక్క. కృప కర్రీ పాయింట్, సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. కాబట్టి ఐదవది ఏంటంటే ఆయన సహాయం చేసిన ఎడల. ఈరోజు మనం ఏ ప్రయత్నం చేయాలన్నా, ఎటు వెళ్ళాలన్నా అది మన వల్ల కాదు, దేవుడు సహాయం చేసిన ఎడలనే అది నెరవేరుతుంది, అది విజయము వస్తుంది. 6వ మాట మనం చూస్తే చదవండి దయచేసి. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసం చేసిన 6వది సహవాసము అక్క